జగిత్యాల జిల్లా పూడూరులో రైతులు రోడ్డెక్కారు. క్వింటల్ ధాన్యంలో 10 కిలోల వరకు కటింగ్ చేయడాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేశారు. జగిత్యాల జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో క్వింటల్కు 10 కిలోల వరకు కటింగ్ చేయడాన్ని నిరసిస్తూ కొడిమ్యాల మండలం పూడూరులో ధర్నా రాస్తారోకో చేశారు. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై ధాన్యం పోసి బైఠాయించారు. 40 కిలోల బరువు గల బ్యాగుకు 4 కిలోల చొప్పున క్వింటల్కు 10 కిలోల వరకు కటింగ్ చేస్తున్నారని రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసమే ఇటీవల చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారని విమర్శించారు. మీటింగ్ తర్వాతనే ధాన్యంలో కటింగ్ మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలని, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు సాగిన ధర్నాతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు, తహసీల్దార్ రైతులను సముదాయించి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు జరిపేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ముంతాజ్ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన అధికారులు, పాలకులు మిల్లర్లతో కుమ్మక్కై దోచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరి మిల్లర్లను 5 కిలోలు సంచికి అంటే ఒక క్వింటల్కు 12 కిలోలు కట్ చేస్తా అంటున్నారు. ఇది ఎంత న్యాయము? ఇక్కడ వేరే ఏదన్నా పప్పు దినుసుల పంటలు వేసుకుందామంటే ఈ మండల్లో కోతుల బెడద ఉంది. వడ్లు తప్ప మన మండల్లో ఏమి కూడా పండవు. మరి పండించిన రైతు వర్షాలు పడి ఒక్కొక్కరు 4 సార్లు కుప్పలు ఇప్పుకుంటూ 10-12 రోజులు ఎండబోస్తే ఈ పాటికి నెల రోజుల నుండి కాంట పెట్టట్లేదు. కాంట పెడతా అంటే మిల్లర్ల ఒపీనియన్ తీసుకోవాలట. మిల్లర్ల వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఒక బస్తాకు 40 కిలోలకు 5 కిలోలు ఇస్తే మేము కొంటామంటున్నారు. ఇది ఎంతవరకు ఎంతవరకు న్యాయం? 12.5 కిలోలు కట్ చేస్తా ఉంటే రైతులు కష్టపడి పండించినది రైస్ మిల్లర్ల దోపిడీ కోసమా, ఈ అధికారులు నాయకులు పంచుకోవడం కోసమా? మొన్న 3 రోజుల కింద కలెక్టర్, ఎమ్మెల్యే గారు వచ్చి మీటింగ్ పెట్టిపోయినారు. మీటింగ్ పెట్టిపోయినాక తర్వాత వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ కమిషన్లు డిసైడ్ చేయడానికి మీటింగ్ పెట్టిర్రా? రైతులకు న్యాయం చేయడానికి మీటింగ్ పెట్టిర్రా?